అవుగాని మీకు చిన్నప్పుడు చదువు చెప్పిన సార్లు మీకు గుర్తున్నారా? ఎంతమంది అలా మీ సార్లకు ఫోన్లు చేసిండ్రులా? కనీసం వాట్సాప్లోనన్నా టీచర్స్ డే శుభాకాంక్షలు చెప్పిండ్రా? గా సార్ మస్తు కొడతాడు, గా మేడానికి కోపం ఎక్కువ అని తిట్టుకునే చిన్నప్పుడు. కానీ కొట్టైనా తిట్టైనా చదువులు చెప్పిండ్రు కాబట్టే ఎంతో మంది పెద్ద పెద్ద జాబులు దందాలు నడిపిస్తున్నారు. రాష్ట్రానికి సీఎం అయినా దేశానికి పిఎం అయినా చదువు చెప్పిన టీచర్ల వల్లనే. గురువులందరికీ హ్యాపీ టీచర్స్ డే. హైదరాబాద్ శిల్పారామంలో 120 మంది ఉత్తమ టీచర్లకు అవార్డులు ఇచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. బళ్ళల్లో ఏమేం సవలతులు చేసింది, కంప్యూటర్ పాఠాలు, ఏఐ పాఠాలు ఎట్లా చెప్తున్నది, బడి డ్రెస్ లేంది, ఒయ్యిలేంది, అంగన్వాడీలలో ఆటపాటలు ఏమున్నాయో స్టాల్స్ పెడితే తిరుక్కుంటూ చూసిండు. 55 రోజుల్లో 11,000 మంది టీచర్ల నోటిఫికేషన్ కాదు, టెట్ పరీక్ష నిర్వహించి 11,000 మంది టీచర్ల నియామకాలు ఈ ప్రభుత్వంలో జరిగే వరకు సర్కార్ బల్లే చదివేటోళ్ళు తక్కువ, ప్రైవేట్ బల్లే చదివేటోళ్ళు ఎక్కువ, ఎందుకు ఇట్లా అవుతుందో ఆలోచన చేయాలి అని కోరిండు. చాలా మంది నాకు సూచన చేసిరు, మోస్ట్ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, నువ్వు శాఖ ఎవరికన్నా ఇచ్చేసి అన్న వేరేది ఏదన్నా తీసుకో అని. నేను చెప్పిన లేదు, ఈ శాఖ నా దగ్గరనే పెట్టుకుంటా, కాంట్రవర్సీ అయినా పర్వాలేదు, ఏదో తేల్చుదామని నేను డిసైడ్ అయినా. డైట్ ఛార్జీలు పెంచడం, సన్న బియ్యం పంపిస్తున్నాం, అయినా ఫుడ్ పాయిజన్లు ఎందుకు అవుతున్నాయి, ఈ కంచట్లు కావద్దానికి ఈ మాట చెప్పిండు సీఎం సారు. ఇప్పుడు నేను మా టీచర్లను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా వాళ్ళతో భోజనం చేయండి, వీళ్ళు ఉన్నప్పుడు నేను కూడా వచ్చి వాళ్ళతో భోజనం చేస్తా. ఇట్లనే కొందరు టీచర్లను బయట దేశాలకు పంపుతారట, అక్కడ ఎట్లా చదువు చెప్తుర్రో తెలుసుకుంటానికి. ఇతర దేశాలలో ప్రతి సంవత్సరం 200 మంది టీచర్లను సింగపూర్, సౌత్ కొరియా లాంటి దేశాలకు మిమ్మల్ని పంపించి అక్కడ విద్యను స్టడీ చేయడానికి మీ టీచర్లను విదేశాలకు పంపడానికి సర్కార్కి వెళ్ళి చేయాల్సిన అని చేస్తున్నారు కాబట్టి సార్లు మేడాలు చూసి ఇంత మంచిగా పాఠాలు చెప్పుర్రి. మరి అందరికి టీచర్స్ డే శుభాకాంక్షలు. ఇక హైటెక్స్ లో 5,000 మంది గ్రామ పాలన ఆఫీసర్లకు అపాయింట్మెంట్ లెటర్లు పంచిండు సీఎం సారు. పాత సర్కార్లో తీసేసిన విఆర్ఓలు, విఆర్ఏలకు పరీక్షలు పెట్టి జీపీఓ జాబులకు తీసుకున్నారు. గ్రామ పంచాయతీ అకౌంట్లు చూసుడు, సర్టిఫికెట్లు ఇప్పించుడు, చెరువులు కబ్జాలు కాకుండా చూసుడు, ఇంకొన్ని ముఖ్యమైన పనులు చేస్తారన్నట్టు. ఆనాటి పాలకులు అంటించిన వైరస్, ఆ వైరస్ పేరే ధరణి. ధరణి పేరు మీద వాళ్ళు కొల్లగొట్టిన భూముల లెక్కలు తొందరలోనే గ్రామ పాలన అధికారులుగా మీరు వచ్చిన తర్వాత తీయాలి.